హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ నాని ఆఫీషియల్. సో ఇది వచ్చేసి మా స్టూడియో అనమాట. మీకు చెప్పాను కదా, మేము రీసెంట్గా స్టూడియో పెట్టామని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలో. సో దాని లోపల అయితే పెయింటింగ్ వర్క్, ఆర్ట్ వర్క్ అయితే జరుగుతుంది టోటల్గా. నానిగారు అయితే చెప్పారు అతనికి ఏ థీమ్ కావాలి అన్నట్టు. మొత్తం వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకొని అయితే చేస్తున్నారనమాట. ఏ థీమ్కి తగ్గట్టు ఆ పెయింటింగ్ అయితే అలా వేస్తున్నారనమాట. పెయింటింగ్ అయితే చాలా బాగా వేశారండి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది. ఇది ఇంకొక థీమ్కి సంబంధించి ఇలా అయితే రెడీ చేశారు టోటల్గా. అది ఇంతకుముందు చూపించింది వేరే థీము, ఇది ఇంకొక థీము. సో అలా థీమ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి కదా, వాటన్నిటికీ సంబంధించి అనమాట. ఇలా అయితే ఉంది. ఓపెనింగ్ అయితే మొత్తం అయితే అవ్వలేదు వర్క్, కాకపోతే ఆ రోజు మంచిది అన్నారని చెప్పేసి ఇంకా మేము సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాము. ఇది నైట్ అనమాట, నైట్ 11 అయితే అవుతుంది. ఓపెనింగ్ ముందు రోజు కాక అంతకు ముందు రోజు అనమాట. చూసారు కదా, మాకు ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మొత్తం 2 monthsలో అయిపోతుందేమో అనుకున్నాము, కాకపోతే అవ్వలేదు. కన్స్ట్రక్షన్ అయ్యాక కొంచెం ఆర్ట్ వర్క్ కూడా కొంచెం లేట్ అయిందనమాట. టోటల్గా ఇలా అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి జంగిల్ థీమ్ అనమాట. నేను సరదాగా అలా వేస్తూ నానిగారిని వీడియో తీయమన్నాను, సరదాగా తీశారు. ఇంకా అది అయితే చాలా కష్టమైన పని, మనం కూడా వేసేస్తాం అనుకుంటాం కానీ నాకు ఆ కొంచెం వేసేటప్పటికి చెయ్యి నొప్పి వచ్చేసింది అనమాట. అన్ని కలర్స్ మిక్స్ చేసి అలా వేస్తూ ఉండాలి. వాళ్ళకైతే అలవాటు కానీ మనం అయితే వేయలేము. సో చూసారు కదా, నేనైతే ఇంకా అలా వేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ట్రీ ఉంది కదా, అది వచ్చేసి ట్రీ అనమాట. ట్రీ అయితే పెట్టారు. మీకు టోటల్గా ఓవరాల్ లుక్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. ఇంకా ఈ వీడియో తీసేటప్పటికి ఇంకా చాలా వర్క్ అయితే మిగిలింది ఓపెనింగ్కి. ఇది వచ్చేసి ఇది ఇంకా వేరే థీము. యాక్చువల్గా మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అయితే ఉంటుంది స్టూడియో మొత్తం ఎలా ఉందని చెప్పేసి. అప్పటికి మేము ఫ్యాన్స్ అవి ఇవి అయితే పెట్టించాము, కొన్ని అయితే వైరింగ్ కూడా లాగించలేదన్నమాట. ఇదిగోండి, ముందు రోజు నైట్ అయితే వేశారు కదా, అది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసారనమాట నానిగారు. ఆ రోజు అంత క్లారిటీ లేదు అని చెప్పేసి. సో ఇలా ప్రతిదానికి ఒక్కొక్క థీమ్ అయితే వస్తుంది. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది బేబీ థీమ్ స్టూడియో. ఇప్పుడు అదే ట్రెండ్ కదా, చాలామంది అవే ట్రెండింగ్లో ఉన్నాయి. అందరికీ తీస్తున్నారు కూడా బేబీస్కి, వాళ్ళ బేబీస్కి. ఇంకా అందుకని చెప్పేసి మేము యాక్చువల్గా నార్మల్గా స్టూడియో పెట్టుకోవచ్చు, లేదంటే వేరువేరుగా కెమెరాస్ కూడా కొనుక్కోవచ్చు. మేము ఇక్కడ పెట్టిన బడ్జెట్కి అనుకున్నది ఒకటి అయింది బడ్జెట్. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను నేను. కాకపోతే ఇది ఏంటంటే మనకి ఎలాగో సైట్ కూడా పెద్ద దానికి బర్త్డే ఏం లేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా మేము ఓన్ సైటే కదా అన్నట్టు ఇంకా ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు నానిగారు. ఇంకా పెయింటింగ్ అయితే జరుగుతూ ఉంది అక్కడ. ఇంకా మనకి ఏంటి అంటే ఆర్ట్ వర్కే దగ్గర 2 months వరకు అయితే పట్టింది. కాకపోతే ఇంకా మేము అందుకే ఓపెన్ చేసేసామన్నమాట, మంచి రోజు లేదా అన్నారని. ఇవన్నీ వచ్చేసి నానిగారు చెన్నై అయితే వెళ్ళారు కదా, సో చెన్నై వెళ్ళినప్పుడు మీకు వీడియో కూడా పెట్టాము, ఇంతకు ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి ఒకసారి. చెన్నై వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ప్రాప్స్ అనమాట ఇవన్నీ. ముందు రోజు నైట్ అయితే మేము అన్నీ ఓపెన్ చేసేసి పెడుతున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్ కాబట్టి అందరూ వస్తారు కదా అన్నట్టు అవన్నీ కవర్స్ అయితే విప్పేసి పెడుతున్నాం అనమాట. ఇంకా అలా అయితే జరుగుతుంది వర్క్ టోటల్గా. ఇది వచ్చేసి అల్లావుద్దీన్ థీమ్ అనమాట. అల్లావుద్దీన్ థీమ్ కింద అయితే నానిగారు చెప్పారు, అలా అయితే వేస్తున్నారు వాళ్ళు. సో ఫైనల్గా అవుట్పుట్ ఆరేక్ అయితే ఇలా ఉంది. ఇంకా దీనికి చాలా ఉంది పెట్టాల్సింది, చేయాల్సింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్కి సంబంధించినవి అనమాట. ఇవి ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు కిచెన్ థీమ్ అందరికీ తెలిసిందే కదా, సో దానికి సంబంధించి మల్టీ కలర్స్ అయితే ఉంటాయి కదా, అలా అనమాట. ఇదైతే వేసేసి ఎండ్లో అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే థీమ్కి రిలేటెడ్ అనమాట. విండో అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాస్టీస్ అలా అయితే వచ్చేసింది, సేమ్ విండో మనం లోపల నుంచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చూసారు కదా, ఇక్కడ చిన్న బెడ్ టైప్ వచ్చి బేబీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ విండోకి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే పెడుతున్నారు. ఆర్ట్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. అందరూ బాగుందని చెప్పారు స్టూడియోకి వచ్చిన వాళ్ళు. థీమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నిటికన్నా అని చెప్పేసి అయితే చెప్పారు. ఇది వచ్చేసి నెక్స్ట్ మేము ఇది నిచ్చెన టైప్ అయితే చేస్తున్నాము, వింటేజ్కి అనమాట. ఇది అంటే అదొక థీము, దానికి రిలేటెడ్ అయితే మేమే ఇక్కడ అన్నీ తీసుకొచ్చి మెటీరియల్ అన్నీ చేస్తున్నారు అనమాట. నానిగారు మోడల్ ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పేసి దీని గురించి అయితే చాలా కష్టాలు పడ్డాంలేండి. ఆ రింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేయించడానికి చాలా కష్టపడ్డాము నాని నేను. సో ఫైనల్గా లోపలైతే ఫిట్ చేస్తున్నారనమాట. మనం అనుకున్న థీమ్ దగ్గర అయితే ఫిట్ చేస్తున్నారు. ఇంకా ఇది మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత అయితే దానికి పెయింటింగ్ అనేది వాళ్ళు వేసుకుంటారు కదా. ఇది వచ్చేసి కిచెన్ దగ్గరది. పెయింటింగ్ అది వేసుకున్నాక వుడ్ కూడా దానికి బిగిచ్చేశారు.
బిగించేసిన తర్వాత అయితే ఇలా ఉంది టోటల్గా. దీనికి కూడా ప్రైమర్ ఇవన్నీ వేసేయాలి. వేసేసాక చూసారు కదా మొత్తం ఇలా పెయింటింగ్ అయితే చేసేస్తున్నారు. మన థీమ్కి తగ్గట్టు అయితే టోటల్గా ఇలా స్ప్రే చేస్తున్నారు పెయింటింగ్. ఈయన దగ్గర మన భీమవరం చుట్టుపక్కల చాలా ఊర్లలో, విజయవాడ వీటన్నిటిలో కూడా చాలా వర్క్ చేశారు, ఆర్టిస్ట్ వర్క్. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇతని నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అలాగే దాంతోపాటు వర్క్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది అతని వర్క్ ఎలా ఉంది అని చెప్పేసి. నేను మొబైల్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇతనికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఎస్కే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి. ఆ లింక్ కూడా వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా వర్క్ అయితే యాజ్ టీజ్ ఇంకా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట, అలా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక విండో దగ్గర బెడ్ వస్తుంది అని చెప్పాను కదా, బెడ్ కూడా చేయించాము. ఇదిగోండి ఫైనల్గా బెడ్ అయితే ఇలా ఉంది. దీనికి కూడా మొత్తం పెయింట్ స్ప్రే చేస్తున్నారు. నైట్ అయిపోయింది, అప్పటికే నైట్ 6 or 7 అయిపోతుంది. అంత నైట్లో కూడా వర్క్ చేశారు. చాలా నైట్ వర్క్స్ అయితే ఎక్కువ చేశారనమాట. యాక్చువల్లీ అతను వచ్చేసి డ్రాయింగ్ సార్ అనమాట, అందుకని చెప్పేసి మార్నింగ్ కుదరక నైట్ వర్క్స్ ఎక్కువ అయితే చేశారు. ఇది వచ్చేసి అల్లావుద్దీన్ థీమ్కి రిలేటెడ్ అనమాట. డోర్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే చేస్తున్నారు. ఇంకా వీడియో తీసినంత వరకు అయితే అయ్యింది మన ఓపెనింగ్కి. సో నెక్స్ట్ ఎలాగో చేయించుకోవచ్చులే, అందరూ మన వాళ్ళే అంటే జస్ట్ మేము ఇక్కడ ఉన్న ఒక 30-40 మెంబర్స్కి అయితే చెప్పాము. ఇంకెక్కువ మందికి చెప్పుకోలేదు. నాని వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఎంతమందో వచ్చారు. సో ఇది ఇలా అనమాట. షామియానా అయితే వేస్తున్నారు, టెంట్ అయితే వేయించుకోవాలి కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక కొబ్బరికాయ కొట్టేసి సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాం అనమాట. మా రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చేసి ఇంకా మేము మార్నింగ్ 8:30 అవ్వడం వల్ల టిఫిన్ సెక్షన్ అయితే పెట్టాము. ఇంకా ఫుడ్ ఏం మేము పెట్టలేదు. ఇంకా రాగానే కొన్ని వాటర్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి టీ అవి సర్వ్ చేసి ఆ తర్వాత అయితే సింపుల్గా టమాటా బాత్, దాంతోపాటు గారి, అలాగే ఇడ్లీ ఇవే పెట్టామన్నమాట. ఈ 3 టైప్స్ అయితే పెట్టాము. చట్నీస్ ఒక 2-3 రకాలు అయితే పెట్టామన్నమాట. సింపుల్గా అలా అయితే మా స్టూడియో ఓపెనింగ్ అయితే అయిపోయింది. పెద్ద భారీ ఎత్తుగా ఏం చేయలేదు, ఎందుకంటే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, మాకు అయిన బడ్జెట్ ఒకటి, మనం ఉన్నంతలోనే చేసుకోవాలి. ఇంకా ఓపెనింగ్ అయిపోయాక లోపల అయిన మట్టిగా అందరూ చూసుకొని ఇంకా టిఫిన్స్ అయితే చేస్తున్నారు. అందరూ మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ ఇంకా వచ్చి టిఫిన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా చిన్నగా బెలూన్ డెకరేషన్ ఇలా అయితే చేయించాము. లోపల ఇదంతా ఇంకా వర్క్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాము. అప్పటికి ఇంకా అవ్వలేదు, ఇది ఎప్పుడో షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా విహాన్ బాబు చేత అయితే రిబ్బన్ కటింగ్ అయితే చేయించేసాము. అందరూ వచ్చిన తర్వాత మాకు ఏదైనా వాడే కదా, వాడే ఫస్ట్. విహాన్ బాబు ఆనందం చూడండి. ఇంకా అందరం అయితే అలా లోపలికి అయితే అడుగు పెట్టేసాము. హర్ష, అభి, చిన్ను, ఇంకా మేమందరం అయితే సింపుల్గా అలా వచ్చేసాం లోపలికి. చూసారు కదా, ఇదనమాట ఈరోజు మన స్టూడియో ఓపెనింగ్ లాగా. మార్నింగ్ నుండి చాలామంది రిలేటివ్స్ అయితే వచ్చారు. అలాగే మా ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ అయితే చాలామంది వచ్చారు. అలాగే మా యూనియన్ తరఫున కూడా చాలామంది వచ్చి చూసుకుని వెళ్తున్నారు. రిబ్బన్ కటింగ్ అయితే విహాన్ బాబు చేసేసాడు, చూసారు కదా. టిఫిన్స్ అవన్నీ ఇంకా మార్నింగ్ టైం కాబట్టి మా ఓపెనింగ్ టైం వచ్చేసి 8:30 అనమాట మార్నింగ్. ఇంకా అందుకని టిఫిన్స్ అయితే అరేంజ్ చేసాము. ఫుడ్ అనేది భోజనాలు అనేవి ఏం పెట్టలేదు, ఓన్లీ టిఫిన్ సెక్షన్ అయితే అరేంజ్ చేసాము. సో సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాము. ఇంకా వీడియో వచ్చేసి ఇది. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా స్టూడియోలో షూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దానికి సంబంధించిన వ్లాగ్ అనేది మేము ముందుకు తీసుకొస్తాము. సో దాని డీటెయిల్స్ మొత్తం, అది ప్లేస్ ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం చెప్తాము. సో వీడియో వచ్చేసి ఇది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.